నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైకాపా అనుకూల అధికారులపై ఈసీ కొరడ. 3 ఐఏఎస్లు 6 ఐపీఎస్లపై బదిలీ వేటు. దివ్యాంగులు తీవ్ర అస్వస్థతకు గురైన వారికి ఇంటి వద్దే పింఛన్లు, మిగిలిన వారికి సచివాలయాల వద్ద ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు. అందరికీ ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేయాలన్న చంద్రబాబు. తగు చర్యలు తీసుకోవాలంటూ సీఎస్ ఈసీకి విజ్ఞప్తులు. వివేక హంతకులకు జగన్ అండగా నిలబడ్డారన్న షర్మిల. అవినాష్ను ఓడించేందుకే కడప నుంచి పోటీ అని ప్రకటన. జగన్ను నమ్మి మోసపోయారన్న సునీత. వైకాపా పాలన అంతమే లక్ష్యమని వ్యాఖ్య. దేశంలో కాంగ్రెస్ అగ్గి రాజేస్తోందన్న ప్రధాని మోదీ. వచ్చే ప్రభుత్వంలో అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడి. ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంతో పాటు అధికార వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అంశంపై కొందరు జిల్లా ఎస్పీలు కలెక్టర్లపై ఈసీ బదిలీ వేటు వేసింది. ప్రధాని సభలో భద్రతా వైఫల్యాలకు సంబంధించి కూడా వేటు వేస్తూ ఆదేశాలిచ్చింది. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్పై కొరడా జులిపించింది. అటు సీనియర్ ఐపీఎస్ అధికారి గుంటూరు రేంజ్ ఐజీ జి పాలరాజును కూడా బదిలీ చేసింది. ఓటర్ల జాబితాలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న 3 జిల్లాల కలెక్టర్లపై వేటు వేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజబాబు, అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం గౌతమి, తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీశాలపై వేటు పడింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అత్యవసర నోట్ను ఈసీ పంపింది. వేటు వేసిన అధికారులంతా బాధ్యతల్ని దిగువ స్థాయి అధికారులకు అప్పగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మరోవైపు బదిలీ అయిన కలెక్టర్లు, ఎస్పీల నియామకానికి 3 చొప్పున పేర్లను కమిషన్కు పంపాల్సిందిగా ఆదేశాల్లో ఈసీ పేర్కొంది. ఈ నెల 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పుడి వద్ద ఎన్డీఏ కూటమి తొలి బహిరంగ సభ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన సభలో భద్రతా లోపాలు బట్టబయలయ్యాయి. భద్రతా వ్యవహారాల్ని పర్యవేక్షించాల్సిన స్థానంలో ఐజీ పాలరాజు ఉన్నారు. ఆయన సక్రమంగా విధులు నిర్వహించకపోవటం వల్లే సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి కార్యాలయం, భద్రతా విభాగాలు కూడా విచారణ జరిపాయి. పోలీసుల వైఫల్యాన్ని వారు కూడా ప్రస్తావించారు. మరోవైపు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు కూడా ఐజీ బదిలీగా కారణంగా కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లాలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిపై దాడులు, వాహనాలు దహనం చేశారు. ప్రకాశం జిల్లాలో తెదేపా నేతలను హత్యలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారిగా ఉన్న పాలరాజు క్రియాశీలకంగా పనిచేయలేదన్న ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటి నేపథ్యంలోనే పాలరాజుని బదిలీ చేసినట్టు తెలుస్తోంది. పల్నాడు జిల్లాలో వరుసగా జరుగుతున్న హింసాత్మక ఘటనల్ని అరికట్టలేకపోవడం, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. బొప్పొడి సభలో ప్రధాని మాట్లాడుతున్న సమయంలో జనం ముందుకు తోసుకువచ్చి ఆడియో సిస్టంపై పడటంతో ప్రసంగానికి పలు దఫాలు ఆటంకం ఏర్పడింది. అలాగే వాటర్ బాటిళ్లు డీ జోన్లో పడ్డాయి. భద్రతా పరంగా డీ జోన్ చాలా కీలకం. అక్కడ వరకు సీసాలు విసురుతుంటే పోలీసులు నియంత్రించలేకపోయారు. సభలో భద్రతాపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా ఎస్పీగా రవిశంకర్ రెడ్డిపై ఉంటుంది. కానీ అత్యంత ఉదాసీనంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. అందువల్లే రవిశంకర్ రెడ్డిపై చర్యలు ఉంటాయని అంతా భావించారు. రవిశంకర్ రెడ్డిపై గతంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. పల్నాడు ఎస్పీగా రవిశంకర్ రెడ్డి వచ్చి 2 ఏళ్లు దాటింది. తెలుగుదేశం వారిపై హత్యలు, దాడులు జరుగుతున్నా అవన్నీ వ్యక్తిగత గొడవలుగా చెబుతూ వచ్చారు. రాజకీయ హత్యల్ని, హింసను నియంత్రించలేకపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళలో ఇలాంటి అధికారి ఉంటే పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగడంపైన అనుమానాలు ఉన్నాయి. ప్రతిపక్షాలు ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేశారు. వీటన్నింటి నేపథ్యంలో రవిశంకర్ రెడ్డి బదిలీకి ఎన్నికల సంఘం ఆదేశించినట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినా పట్టించుకోని వైనంపై గతంలోనే ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్ గౌతమి ఓటర్ల జాబితా అవకతవకలను అక్రమాలుగా విస్మరించారని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గతంలో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ జేడీ మీద కడపలో పనిచేస్తున్న సమయంలో అన్బురాజన్ అక్రమ కేసు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా అధికార పార్టీ నాయకులకు అనంతపురం జిల్లాలో అనుకూలంగా పనిచేస్తున్నారని ఎన్నికల సంఘానికి ఆయన మీద పలువురు ఫిర్యాదు చేశారు. వాటన్నింటినీ పరిశీలించిన ఈసీ అనంతపురం ఎస్పీ అన్బురాజన్పై బదిలీ వేటు వేసింది. పింఛన్ల సొమ్ము కోసం ఆశగా ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. బుధవారం నుంచి 4 రోజుల పాటు పింఛన్ల పంపిణీ చేయనున్నారు. పింఛన్ల పంపిణీపై సెర్ప్ సీఈఓ ఆదేశాలను పక్కన పెట్టిన ప్రభుత్వం కేటగిరీల వారీగా పింఛన్లు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు జారీ చేశారు. బుధవారం నుంచి గ్రామ వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లోని 1,27,000 మంది సిబ్బంది బుధవారం నుంచి ఈ నెల 6 వరకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. సరిపడినంత మంది సిబ్బంది లేనందున 2 కేటగిరీలుగా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. గ్రామ సచివాలయాల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 వరకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. దివ్యాంగులు, శాశ్వత అంగవైకల్యం ఉన్నవారికి ఇంటి వద్దే పింఛన్ల సొమ్ము అందజేయనున్నారు. తీవ్ర అస్వస్థ గలవారు, నడవలేని వారికి ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. వీల్చైర్కు పరిమితమైన వారు, వృద్ధాప్యంలో ఉన్న మాజీ సైనికుల వితంతువులకు ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వనున్నారు. ఇతర లబ్ధిదారులు మాత్రం గ్రామ వార్డు సచివాలయం వద్దకు వచ్చి పింఛన్ల సొమ్ము తీసుకోవాలని సూచించారు. పింఛన్ల పంపిణీకి తగినంత సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పింఛన్ల కోసం వచ్చే వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని, ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని తాగునీరు, కుర్చీలు అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సెర్ప్ సీఈఓ ఇచ్చిన మార్గదర్శకాలను ఎన్నికల సంఘం పక్కన పెట్టింది. ఈసీ సూచనలకు అనుగుణంగా పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పింఛన్ల పంపిణీ పర్యవేక్షణ బాధ్యతలు కలెక్టర్లకు అప్పగించారు. అంతకుముందు పేదలకు పింఛన్లు ఇళ్ల వద్దే ఇప్పించేలా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో పాటు సీఎస్ ప్రధాన ఎన్నికల అధికారితోనూ ఆయన స్వయంగా ఫోన్లో మాట్లాడారు. సచివాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ల పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పింఛన్లు ఇంటింటికి పంపకుండా సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి చేస్తున్న కుట్రలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. ఎండల్లో పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు కిలోమీటర్ల దూరం వెళ్లలేరని, ఇంటి వద్ద పింఛన్లు అందించే ఏర్పాటు చేయాలని కోరారు. పింఛన్లు అందకపోవడానికి తెలుగుదేశం కారణమని వైకాపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల వేళ తెలుగుదేశంపై బురద జల్లడం కోసం ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేయొద్దని వైకాపా ప్రభుత్వం మురళీధర్ రెడ్డిపై రాజకీయ ఒత్తిడి చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో తక్షణమే ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని చంద్రబాబు కోరారు. ఈ మేరకు సీఎస్కు ఫోన్ చేసిన ఆయన పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా వారి ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వెంటనే పెన్షన్ పంపిణీ చేపట్టాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనాతోనూ ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరారు. పెన్షన్ల విషయంలో వైకాపా నేతలు, మంత్రులు చేస్తున్న తప్పుడు ప్రచారంపైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం వృద్ధులు, వికలాంగులను ఇబ్బందులు పెట్టే పాలకులు ప్రజలకు అవసరం లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజలందరూ కుట్రలను ఛేదించి దుర్మార్గ రాజకీయాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే పెన్షన్ 4,000 రూపాయలకు పెంచి అనవసర ఆంక్షలు తొలగించి ఇంటి వద్ద పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. వైకాపా నేతలు జగన్ రెడ్డి బతుకే ఒక ఫేక్ బతుకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం, అవాస్తవాలతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం వారి డీఎన్ఏలోనే ఉందన్నారు. పింఛన్ల పంపిణీకి తెలుగుదేశం ఎక్కడా అభ్యంతరం చెప్పలేదని, ఇంటింటికి పెన్షన్లు ఇవ్వకూడదని ఎన్నికల సంఘం కూడా ఆదేశించలేదని స్పష్టం చేశారు.
చిన్నాన్న వివేక హంతకులను కాపాడటమే కాక మళ్లీ వారికే జగనన్న కడప ఎంపీ టికెట్ ఇవ్వడం బాధించిందని పీసీసీ అధ్యక్షురాలు జగన్ సోదరి వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. వివేకాను హత్య చేయించిన వారు చట్టసభలో అడుగు పెట్టకూడదన్న లక్ష్యంతోనే తాను అవినాష్పై పోటీగా కడప ఎంపీ స్థానానికి కాంగ్రెస్ తరపున బరిలో దిగుతున్నట్లు ఆమె వివరించారు. ఇడుపులపాయల వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించిన షర్మిల కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించారు. ఈరోజు 114 మంది ఎమ్మెల్యేల జాబితాను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. 5 మంది ఎంపీల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీ అభ్యర్థిగా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు సులువైంది కాదు. ఈ నిర్ణయం నా కుటుంబాన్ని నిలువున చీలుస్తుంది అని తెలిసి కూడా తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎంతోమంది ఏ వైపు వెళ్లాలో, ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు అని తెలిసే తీసుకున్న నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడబుట్టిన అన్న, కానీ ఎన్నికల వరకు, ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నాకు నువ్వు చెల్లివి కాదు, నాకు నువ్వు బిడ్డ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయిన మనిషి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశాడు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరపున హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఈరోజు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇదే తట్టుకోలేకపోయాను. హత్య చేసిన వాళ్ళకి ఈ రోజు వరకు శిక్ష పడలేదు. హత్య చేసిన వాళ్ళు, చేపించిన వాళ్ళు ఈ రోజు వరకు తప్పించుకొని తిరుగుతున్నారు. శిక్ష పడడానికి సహాయపడకపోగా అధికారం వాడుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే రక్షించడమే కాకుండా ఈరోజు వాళ్ళకే, మళ్ళీ అవినాష్ రెడ్డి గారికే టికెట్ ఇవ్వడం అన్నది నేను తట్టుకోలేకపోయాను. వివేకానంద రెడ్డి హత్యను ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు అన్న విషయం మాకు ఆఖరి వరకు అర్థం కాలేదు. అదే హంతకుల్ని పదే పదే ఈ 5 సంవత్సరాలుగా వెనుకోసుకొచ్చాడు జగనన్న గారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు ఈ కడప ఎన్నికల్లో మళ్ళీ ఆయనకే టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు. ప్రజలు హర్షించరు అని తెలిసి కూడా ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారు టికెట్ ఇస్తారు. అలాంటి వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక, చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలి అని నా దగ్గరికి వచ్చి దాదాపు 2 గంటల పాటు నువ్వు ఎంపీగా నిలబడాలమ్మా అని నన్ను ఎంతగానో ప్రాధేయపడ్డారు. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఈరోజు అదే హంతకులకు అండగా నిలబడ్డవాడు జగనన్న గారు. రాష్ట్రంలో లోక్సభ, అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పళ్లెంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా రాంపుల్లయ్య యాదవ్, బాపట్ల ఎంపీ అభ్యర్థిగా జేడీ శీలం పోటీలో దిగనున్నారు. చింతలపూడి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎలిజా పేరు ప్రకటించారు. నందికొట్కూరు అభ్యర్థిగా ఆర్థర్, కుప్పర్ నుంచి ఆవుల గోపి, పిఠాపురం అభ్యర్థిగా సత్యానందరావు పోటీ చేయనున్నారు. సింగనంల అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా శైలజనాథ్, తిరువూరు అభ్యర్థిగా తాంతియా కుమారి పోటీ చేయనున్నారు. సీఎం జగన్ సభలు సామాన్యుల పాలిట శాపంగా మారాయి. మేమంతా సిద్ధం పేరిట ఆయన చేపట్టిన బస్సు యాత్రల వల్ల సామాన్యులు అవస్థలు పడుతున్నారు. రోడ్డు మీద గంటల తరబడి నిలిపివేయడంతో జనం తిరగబడుతున్నారు. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగుతున్న ప్రాంతంలో పోలీసుల ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బెంగళూరు నుంచి మదనపల్లె వచ్చిన కర్ణాటక ఆర్టీసీ బస్సు కదిరి మీదుగా బళ్లారి వెళ్లాల్సి ఉంది. అదే మార్గంలో సిద్ధం సభ కోసం బస్సులు అనుమతించడంతో కర్ణాటక బస్సులో ఉన్న ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సిద్ధం సభకు వెళుతున్న బస్సుల్ని అడ్డగించారు. సర్ది చెప్పిన పోలీసులు అంగళ్లు మార్గం మీదుగా బస్సుల్ని అనుమతించారు. మరోవైపు మదనపల్లిలో సిద్ధం సభ కోసం కడప జిల్లా నుంచి 187 ఆర్టీసీ బస్సుల్ని తరలించారు. కడప డిపో నుంచే 35 బస్సుల్ని సిద్ధం సభకు పంపించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూడాల్సి వచ్చింది.
చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్టీసీ డిపోలో మొత్తం 56 బస్సులు ఉండగా అందులో 40 బస్సుల్ని మదనపల్లి సభకు తరలించారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూసి వెనుతిరిగారు. ముందస్తు సమాచారం లేకుండా బస్సుల్ని తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉన్నది ప్రజల కోసమా, రాజకీయ నాయకుల కోసమా అంటూ అధికారుల్ని నిలదీశారు. ప్రతిసారి ప్రజల్ని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని ప్రయాణికులు వాపోయారు. వైకాపా ప్రభుత్వంలో చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని నారా లోకేష్ ఆరోపించారు. మంగళగిరిలో పలువురు చేనేత కార్మికుల కుటుంబాలను లోకేష్ కలిశారు. మంగళగిరిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వారితో చర్చించారు. గతంలో చంద్రబాబు చేనేతలకు అందించిన రాయితీలన్నింటినీ జగన్ సర్కారు నిలిపివేసిందన్నారు. నేతన్నలను ఆదుకునేందుకు వీవర్శాలను ఏర్పాటు చేసి మార్కెట్ సదుపాయం కల్పిస్తామన్నారు. అధికారంలోకి రాగానే చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ భారం లేకుండా చేస్తామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టాక అవినీతిపై మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. అవినీతి పేదలు, మధ్యతరగతి వర్గాల హక్కులను హరిస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలు, మధ్యతరగతి వర్గాల హక్కులను ఎవరూ హరించకుండా చూస్తానన్నారు. ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. 10 ఏళ్లు అధికారానికి దూరమై నిరాశతో ఉన్న హస్తం పార్టీ దేశంలో అగ్గిరాజేసేందుకు కుట్ర చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. देश पर राज करने वाले 10 साल सत्ता से बाहर क्या रह गए? अब देश में आग लगाने की बात कर रहे हैं। क्या ये आग लगाने की बात आपको मंजूर है? इस बार इनको मैदान में मत रहने दो भाइयों। इमरजेंसी की मानसिकता वाली कांग्रेस का भरोसा वो अब जनादेश के विरुद्ध लोगों को भड़काने में जुट गई। कांग्रेस भारत को अस्थिरता की तरफ ले जाना चाहती। कर्नाटका में कांग्रेस के एक बड़े नेता ने दक्षिण भारत को देश से अलग करने की बात कही, 2 टुकड़े करने की बात कही। आप मुझे बताइए, देश के टुकड़े करने की बात करने वालों को सजा मिलनी चाहिए कि नहीं मिलनी चाहिए? लेकिन कांग्रेस ने क्या किया? सजा देने के बजाय चुनाव का टिकट दे दिया। ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తొలి రోజు తిహార్ జైలులో నీరసంగా కనిపించినట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఆయన్ను 14/8 అడుగుల విస్తీర్ణం కలిగిన సెల్లో ఉంచినట్లు తెలిపారు. సెల్లోకి పంపించే ముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా రక్తంలో చక్కెర స్థాయి 50 కంటే తక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. డాక్టర్ల సూచన మేరకు ఔషధాలు అందించామని జైలు అధికారులు వెల్లడించారు. రాత్రి భోజనంగా ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అందించినట్లు అధికారులు చెప్పారు. రాత్రి కొద్దిసేపు కట్టిక నేలపైనే కేజ్రీవాల్ పడుకున్నారని, అర్ధరాత్రి వరకు సెల్లో అటు ఇటు తిరుగుతూ కనిపించారని జైలు వర్గాలు వెల్లడించాయి. జైల్లో ఆయనకు పరుపు, దుప్పట్లు, 2 దిండ్లు సమకూర్చినట్లు తెలిపాయి. ఉదయాన్నే తన సెల్లో ధ్యానం చేసుకున్న కేజ్రీవాల్ కు అనంతరం టీ, 2 బిస్కెట్లు అందించినట్లు జైలు అధికారులు చెప్పారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంగా ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అనుమతిస్తామని, రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చే వరకు వీటిని కొనసాగిస్తామని చెప్పారు. ఆయన కోరిన విధంగా రామాయణం, భగవద్గీత, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అనే పుస్తకాలను అందించామన్నారు. దీంతో పాటు ఆయన మెడలో ఉన్న లాకెట్ను అనుమతించినట్లు తెలిపారు.